జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల గోదావరి నదిలో గోదావరి నది స్నానానికి వచ్చి వ్యక్తి గల్లంతై వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ చెందిన దంపతులు ఇద్దరు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా విఘ్నేష్ గల్లంతయ్యాడు. స్నానం చేసి బయటకు వచ్చిన భార్యకు తన భర్త ఎంతసేపు బయటికి రాకపోవడంతో అరుపులు వేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన విఘ్నేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే కట్టుకున్న భర్త నదిలో మృతి చెందడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. అనారోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF ద్వారా ఆదుకుంటుందని కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దువ్వాడి నరసింగారావు అన్నారు. రాష్ట్రంలో ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని నూతన స్క్రాప్ పాలసీ, ఎలక్ట్రిక్ వెహికల్ విధానం, ట్రాఫిక్ అవగాహన పార్కుల నిర్మాణం వంటివి ఇందులో భాగమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 3 తులాల బంగారం, 1 లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం బందోబస్తుకు వచ్చి మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. ప్రమాదవశాత్తు గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్ ను పద్మజను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. చికిత్సకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మహిళా కానిస్టేబుల్ కు కేటీఆర్ భరోసా ఇచ్చారు.